విలువనిచ్చింది. వాస్తవానికి సిలువ అనేది ఎవరికి విధించే శిక్ష? అది సిలువ అనే శిక్ష ఎవరికి విధిస్తారు? భయంకరమైన నేరస్తులకు విధించే శిక్ష. మరి ఆ సిలువ ఎందుకు అంత విలువైనదిగా ఉంది? ఈరోజు మనం గమనించినప్పుడు సిలువ లేని గ్రామం ఏదన్నా ఉందంటే సిలువ లేని గ్రామం ఎక్కడ ప్రపంచంలో మనకు కనబడి. ఎందుకు అంత విలువ వచ్చింది సిలువకు? ఆ సిలువ మీద వేలాడింది ఎవరు? నేరస్తుడు కాదు. వాస్తవానికి సిలువ అనేది నేరస్తుల కోసం ఏర్పాటు చేసింది. దాని మీద వేలాడదీసేది, దాని మీద చనిపోయేది నేరస్తులే. కానీ సిలువ అంత విలువ ఎందుకు వచ్చింది సిలువ కంటే? దాని మీద వేలాడిన వాడు ఎవరు? దేవాతి దేవుడు మన కోసమై ఏ నేరము చేయని యేసయ్య నేరస్తుడుగా ఆయన దాని మీద మరి వేలాడినాడు. కనుకనే మనకు సిలువకు అంత గొప్ప విలువ వచ్చింది. కనుక ఈ సిలువ ఇంకా మనకు ఏమిచ్చిందో ఈ విషయాలన్నీ కూడా ఈ దినం మనం ధ్యానం చేసుకుందాం. మరి నిన్నటి దినం కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. నిన్నటి దినం ఎవరిని గురించి చెప్పుకున్నాం? యోనాను గురించి చెప్పుకున్నాం. యోనా యొక్క తండ్రి పేరేంది? అభిషయ, అమిత్తయ్. అమిత్తయ్ అంటే ఏంది అర్థం? అమిత్తయ్ అంటే నమ్మకమైన వాడు. నమ్మకమైన వాడిని కడుపున ఎవరు పుట్టారు? యోనా. యోనా అంటే అర్థం పావురం లేక గువ్వ. గువ్వ, పావురము. దేవుని వాక్యం ఏం చెప్తుంది? మీరు పావురముల వలె నిష్కపటులై ఉండాలి, పాముల వలె వివేకం కలిగి ఉండాలి. కాబట్టి ఈ నమ్మకమైన వాని కడుపున ఎవరు పుట్టాడు? కనుక దేవుని బిడ్డలంగా మనము తల్లిదండ్రులంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మన బిడ్డలు కూడా ఎలాగుంటారు? నిష్కపటమైన, ఎందుకని వారు మనల్ని చూచేవారుగా ఉంటారు. కాబట్టి నిన్న మనం యోనాను గురించి మరి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసాం. మరి ఈ సమయంలో మనం ప్రత్యేకమైన ఈ కూడిక కోసమై వచ్చినాం కాబట్టి మరి ఈరోజు మనకు దేవుని వాక్యం అందించేదానికి కుడితిపాలెంలో దేవుని పనిచేస్తున్న బ్రదర్ విజయ్ కుమార్ గారు మన మధ్యకు వచ్చినారు. కాబట్టి ఈ సిలువ యొక్క విలువ, సిలువలో యేసుక్రీస్తు పలికినటువంటి అమూల్యమైనటువంటి 7 చివరి మాటలు, 7 చివరి మాటలు, 7 మాటలు కూడా మనం ధ్యానం చేయాలన్న ఆశతో ఆసక్తితో ఈ గుడికి ఏర్పాటు చేయబడింది. ఈ 7 మాటలు ఇక్కడ ప్రదర్శించబడి ఉన్నాయి. మొట్టమొదటి మనం చూసినప్పుడు ఆయన ఇక్కడ లేడు. అందరికి కనిపిస్తున్నాయి ఆ మాటలు. ఆయన ఇక్కడ, అసలు చూసారా ఎవరైనా వచ్చిన తర్వాత ఏందో ఇక్కడ బొమ్మ మీద ఒకటి పెట్టుందని? ఎవరు చూసినట్లేదు. చూసారా? వెరీ గుడ్. అక్కడ ఎవరు ఒక్క చెయ్యాలి వేస్తుంది చూసినట్టు. చాలా సంతోషం. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే, అంటే ఆయన చెప్పినట్టు చేసే దేవుడు మన దేవుడు. ఆ మాట మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు చెప్పిన దాన్ని ఖచ్చితంగా ఆయన మాట తప్పని దేవుడు మన దేవుడు. కనుక లేఖనానుసారం ఆయన ఈ లోకానికి వచ్చినాడు, లేఖనానుసారం సిలువలో మరణించినాడు, లేఖనానుసారం ఆయన సమాధిని ఓడించి తిరిగి లేచినాడు, లేఖనాల ప్రకారం అందరినీ ఆకర్షించుకున్నాడు. ఆయన పరలోకానికి వెళ్ళాడు, లేఖనానుసారం మరలా తిరిగి రాబోతున్నాడు. ఆయన వచ్చి మనందరినీ కూడా ఆ సంతోషకరమైన ఆనందకరమైన పట్టణంలోనికి ఆయన తీసుకొని పోయేవాడుగా ఉన్నాడు. మరి కలువరి సిలువలో ఆయన పలికినటువంటి చివరి 7 మాటల్లో ఈ దినం ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి సిలువ యొక్క విలువ, ప్రాముఖ్యత మనము ధ్యానం చేద్దాం. మొదటి మాట ఎవరన్నా ఒకరు చదువుతారా గట్టిగా? యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. కనుక ఈ మాటలు మనము అక్కడ అందుకనే హెడ్డింగ్ కూడా పెట్టించడం బాగా గుర్తుంటుందని. ఏంటి మొదటి మాట మనకేం నేర్పిస్తుంది? క్షమాపణ. క్షమాపణ. మరి ఈరోజు ఈ వర్తమానం అందించేదానికి మరి ఈ సమయంలో బ్రదర్ విజయ్ కుమార్ గారు వచ్చి మనకు
దేవుని వాక్యాన్ని అందిస్తారు. దయచేసి అందరూ కూడా సావధానంగా వినాలని ప్రభు నామ పేరట మనవి చేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన వెడవలూరు స్థానిక సంఘ సహోదర సహోదరీలకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ వందనాలు. నేను మీకందరికీ పరిచయమే. అప్పుడప్పుడు వచ్చి మీతో సహవాసం చేసి ప్రియులు దైవ సేవకులు ఆనందపాల ద్వారా వచ్చిపోతూ ఉంటాను. కాబట్టి నన్ను గూర్చి ఇప్పుడు మీకు తెలియని వాడినేం కాదు కనుక ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్ళిపోదాం. మరి ఈ శుభ శుక్రవార దినాలలో మనం ఉంటా ఉన్నాం. చాలా సంఘాలు లెంట్ డేస్ అంటారు. చాలా సంఘాలు 40 దినాలు ఉపవాసం కూడా ఉంటారు. కానీ మన సహవాసంలో అట్టి అనుసరణ లేదు కనుక దేవుడు మరి దైవ సేవకులు ఆనందపాల్ గారిలో ఉంచిన ఈ ఆలోచన ఒక వారం ముందుగానే ఈ 7 మాటలు ఒక్కొక్క ప్రభువుచితమైన అందుబాటులో ఉన్నటువంటి దేవుని సేవకులను పిలిపించి ఈ రీతిగా 7 మాటలను సంఘానికి వినిపింపజేయాలని దేవుడు ఆయనలో పెట్టినటువంటి ఆలోచనను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మరి మొదటి దినాన మనము ఇంట్రొడక్షన్గా కొద్దిగా మనం ధ్యానం చేసి మొదటి మాటను చెప్పుకొని ఈ కూడికను ముగించుకునే దానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, మనం గమనించినట్లయితే వాక్యానికి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 32వ వచనము నుండి 36 దాకా చదువుతాను. 32 నుండి 36 దాకా. వారు క్షమించండి, నేను 26వ అధ్యాయం అని చెప్పాను కదా, 36 నుండి కొన్ని వచనాలు అవసరమైనంత మటుకు చూద్దాం. అంతటా యేసు వారితో కూడా గెస్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, ఇంకా మనం 38వ వచనం లేక 37 మధ్యలో నుండి దుఃఖపడుటకును చింతాక్రాంతుడొకటకును మొదలుపెట్టాను. 38 అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పాను. అదేవిధంగా మార్కు సువార్త 14వ అధ్యాయం 32వ వచనం నుండి, వారు గెస్సెమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి, మరి పేతురును యాకోబును యోహానును వెంట పెట్టుకుని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడొకటకును ఆరంభించాను. అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ ఉండి మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యుద్ధ నుండి తొలగిపోవాలని ప్రార్థించుచు, నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యమే, ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనాను. మరి లోకాసు వార్తలో కూడా మనం చదవాలి. ఒక వచనాన్ని చదువుతాను. 22వ అధ్యాయం లోకాసు వార్త 42 నుండి చదువుతున్నాను. తండ్రి, ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించాను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచను. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. దేవుడు తన మాటలను దీవించలాగున
చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. కృపా కనికరం కలిగిన గొప్ప దేవ, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈ రాత్రికాల సమయంలో విడవలూరు స్థానిక ప్రార్థనా మందిరములో నాయన ప్రభువా, మరి ప్రియ బిడ్డలతో సంఘముతో సహవాసము చేయుటకు మీరు ఇచ్చిన మంచి భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. సంఘ కాపరి ఆనందపాలను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. బాధ్యత కలిగి సంఘాన్ని కాయుచు నీ చిత్తమును జరిగిస్తూ ఉండగా మంద పట్ల మీరు చూపుతున్న ప్రేమను బట్టి, కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేక నైనా శుభ శుక్రవార కూడికలలో ప్రభువా ప్రథమంగా ఈ దినాన సంఘము మేము చేరిరాగుల గుడికి ఇచ్చిన కృపను బట్టి స్తుతిస్తున్నాం. చదవబడిన లేఖనాలను మా నిమిత్తమై ఆశీర్వదించి ఇమ్మని నైనా మాతో ఒక్కొక్కరితో మాట్లాడమని, ఈ సిలువ వర్తమానాలు మా జీవితాలకు నైనా మేలు, దిద్దుబాటు, సిద్ధపాటుకరంగా ఉండుటకు సహాయం చేయమని, మమ్మల్ని అందరినీ మీ వాక్యము కొరకై సిద్ధపరిచి బలపరచమని, నన్ను మీ స్వాధీనంలో ఉంచుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేయుటకు వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నాం. 11 మంది శిష్యులు ఉన్నారు. శిష్యులతో గెత్సెమనే తోటలో ఆయన ఈ 3 సువార్తలలో మనము 3 రకాలుగా చూచాం. ఆయన దుఃఖాక్రాంతుడగుటకు, మిగుల చింతాక్రాంతుడుగా, అదేవిధంగా మనం ఈ లోకాసు వార్తలో కానీ మనం చూస్తే ఆయన ప్రార్థించుచుండగా ఆయన చెమట గొప్ప రక్త బిందువు వలె ఆయను అన్న మాటలు చూస్తూ ఉన్నాం. ఆయన విభ్రాంతి నొందుటకును, ఆయన చింతాక్రాంతుడొకటుకును ఆయన అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రి, నీ చిత్తమైతే, సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు అంటున్నాడు. తండ్రి చిత్తమును పరిపూర్ణముగా నెరవేర్చే నిబద్ధత కలిగిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి పంపబడ్డాడు. ఆయన పుట్టిన దేవుని కుమారుడు అనే దానికంటే ఆయన ఉన్నవాడు, అనువాడు, ఈ లోకానికి పంపబడిన దేవుని కుమారుడు అనడము చాలా చక్కని మాట. ప్రియులారా, ఆయన దైవ చిత్తమును పరిపూర్ణముగా నెరవేర్చుటకు ఈ లోకానికి వచ్చాడు. అయితే ఆయన ముందుగానే రేపు అంటే ఆ రాత్రి ఆయన బంధించబడడం, ఆయన శిక్షింపబడడం, సర్వలోక మానవ పాప పరిహారార్థము నిమిత్తం ఆయన శ్రమపరచబడినటువంటి ఆ దృష్టాంతం అంతటిని ముందుగానే ఎరిగినవాడు కనుక ఆయన మిగుల విభ్రాంతి నొందుటకు, ఆయన దుఃఖాక్రాంతుడుగా ఆ గెత్సెమనే తోటలో ఆయన చెమట రక్త బిందువు వలె మారునంతగా ఆయన అక్కడ విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవా, ఈ సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించు అన్నాడు. అయితే ఒకవేళ అది అలాగున సాధ్యము కాని ఎడల నీ చిత్తమే కానిమ్ము అని తండ్రి యొక్క చిత్తానికి అప్పగించుకున్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆ యొక్క శిలువ మరణ ఆ శ్రమలను ముందుగానే ఎరిగిన దేవుని కుమారుడు అక్కడ విజ్ఞాపన చూస్తూ ఉన్నాం. అయితే నేను ముందుకు వస్తున్నాను. ఆ రాత్రి అది పౌర్ణమి నాడు. అది ఏంటిది? పౌర్ణమి నాడు ఆయన అక్కడ ప్రార్థనా విజ్ఞాపనలో ఉండగా మధ్యరాత్రి సమయములో సుమారు 2 గంటల ప్రాంతములో అనేక మంది కత్తులతోనూ దివిటీలతోనూ గుదియలతో ప్రభువును బంధించుకుని తీసుకుని పోవుటకు వచ్చారు. ఆ సమయంలో యేసు ప్రభు వారు శిష్యుల దగ్గరకు వచ్చారు. నా గడియ వచ్చింది, ఇక లెండి అన్నాడు. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గర పట్టుకున్నటకు అక్కడ ఆ కత్తులతో గుదియలతో వారు దివిటీలతో వచ్చారు. ఒక పటాలము వచ్చినట్లుగా మనం చూస్తాం. పటాలము అంటే సుమారు 1000 మంది యేసుక్రీస్తు ప్రభువును పట్టుకునేదానికి వచ్చినట్లుగా మనము చరిత్రలో చూడగలం. పిల్లలు మనం చూసినట్లయితే
అంతమంది ఒక వ్యక్తిని బంధించుటకు రావాలనా? ఒక బందిపోటు మీదికి వచ్చినట్లుగా వీరు 1000 మంది సైన్య సమూహముతో యేసు ప్రభువును బంధించేదానికి వచ్చి ఉన్నారు. పిల్లలు, ఆ యొక్క పరిస్థితులన్నీ మనం గమనించినట్లయితే 4 సువార్తికులు ఈ విషయాలు రాశారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనం నుండి 56 దాకా మనం చదవచ్చు. మార్కు సువార్త 14వ అధ్యాయం 32 నుండి చదవచ్చు. లూకా సువార్త 22వ అధ్యాయం 39 నుండి 53వ వచనం వరకు చదవచ్చు. యోహాను సువార్త 18వ అధ్యాయం 1వ వచనం నుండి 11 వచనాల వరకు వ్రాయబడి ఉంటున్నాయి. పిల్లరా, అయితే లూకా సువార్త 22:3వ వచనం చూడండి. 22వ అధ్యాయం 3వ వచనం. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను. ఇస్కరియోతు యూదాలో ఎవరు ప్రవేశించారు? సాతాను ప్రవేశించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ సాతాను మొట్టమొదట ఏదేను తోటలో సర్పమును వాడుకున్నాడు. ఏదేను తోటలో సర్పమును వాడుకున్నాడు అపవాది. అయితే అక్కడ ఆదామైనటువంటి ఆదాము అవ్వలను పట్టుకొనుటకు సర్పమును వాడుకున్న సాతాను కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని పట్టుకొనుటకు సాతాను ఎవరిని వాడుకున్నాడు? ఇస్కరియోతు యోధాను వాడుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, యోహాను సువార్త 18వ అధ్యాయం 3వ వచనం చూడండి. 3వ వచనం. కావున యోధా సైనికులను ప్రధాన యాజకులను పరిసయ్యులను పంపిన బంట్రౌతులను వెంటబెట్టుకుని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చెను. ఎక్కడికి? యేసుక్రీస్తు ప్రభువును బంధించుటకు వారు ప్రధాన యాజకులు పరిసయ్యులు బంట్రౌతులను పంపించారు. బంట్రౌతులను వెంటబెట్టుకుని వచ్చారు. దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతో అక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంతమంది వచ్చి పట్టుకున్నట్లు అర్థమైందంటే ప్రమాదకరమైన దేశద్రోహిని పట్టుకున్నట్లు ప్రభుత్వానికి కనుపరచాలి అని ఈ యొక్క ప్రధాన యాజకుల యొక్క ఆలోచన అనే విషయాన్ని మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలి. యోహాను సువార్త 18వ అధ్యాయం 4వ వచనం నుండి మనం చదివితే, యేసు తనకు సంభవింపబోవునవన్నీ ఎరిగినవాడై వారి యొద్దకు వెళ్ళి మీరెవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమీయగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పాను. ఆయనను అప్పగించిన యూదాయును వారి యొద్ద నిలుచుండెను. ఆయన చదవండి. నేనే ఆయనని వారితో చెప్పగా వారు వెనకకు తగ్గి నేల మీద పడిరి. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ మీరు ఎవరిని వెతుకుచున్నారు అని అడిగాడు. వారు నజరేయుడైన యేసును అని చెప్పగా యేసుక్రీస్తు ప్రభు వారు నేనే ఆయనను అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క ధైర్యం అక్కడ మనము గమనించాలి. రెండోది, యేసు ప్రభు వారు ఎప్పుడైతే నేనే అన్నాడో వారందరూ కూడా నేలను పడిరి అన్నమాట చూస్తున్నాం. ఏంటి? ఎందుకు వారు నేలను పడిపోయారు? సుమారు ఎంతమంది పడిపోయారన్న మాట అక్కడ వ్రాయబడలేదు. వచ్చిన పటాలమంతా పడిపోయారేమో కదండి. వచ్చిన 1000 మంది సుమారు పడిపోయినారేమో, కానీ అక్కడ వారు నేలన పడిపోయింది మాత్రం వాస్తవం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు తన మహాద్భుత కార్యమును జరిగించి వారిని మరలా లేపకపోతే ఏం జరుగుండేదో కదండి. ఆయన మరలా వారిని లేపినట్లుగా మనము గమనించాలి. ఇక్కడ యేసు ప్రభు వారు వారిని మరలా లేపాడు. అప్పుడు యూదా వచ్చి యేసుక్రీస్తు ప్రభువును ముద్దు పెట్టుకున్నాడు కదా. యేసు ప్రభు అంటాడు మత్తయి సువార్తలో, చెలికాడా నీవు వచ్చిన పని కానిమ్ము అంటాడు. యూదా ఇస్కరియోతు వచ్చి యేసుక్రీస్తు ప్రభువుని ఏం చేశాడు? ముద్దు
పెట్టుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. ప్రియులారా, అప్పుడు యోధా ముద్దు పెట్టుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు, చెలికాడ నీవు వచ్చిన పని కానిమ్మని అన్నాడు. అక్కడే యోహాను సువార్త 18వ అధ్యాయం 10వ వచనం చదవండి. 10వ వచనం, సీమోను పేతురునొద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవిని తెగ నరికాడు. ఆ దాసుని పేరు మల్కు. ప్రియులారా, ఇక్కడ పేతురు వరలో ఏముంది? కత్తి ఉంది. ఈ పేతురుని దుడుకు పేతురు అని కూడా పిలుస్తారు. అతను చాలా తొందరపడ్డాడు. మా రక్షకుడు, మా దేవుని కుమారుణ్ణి మీరు ఇట్లా బంధిస్తారా అని అతనికి కోపాన్ని తట్టుకోలేక కత్తి తీసి అక్కడ మల్కు అనేటువంటి ప్రధాన యాజకుని దాసుని చెవి తెగ నరికాడు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ చెవిని, లూకాసు వార్త 22వ అధ్యాయం 51వ వచనాన్ని మనం చదివితే, యేసుక్రీస్తు ప్రభువారు ఆ చెవిని అతనికి అతికించాడు. అది కూడా ఒక అద్భుత కార్యమే కదండి. అది కూడా ఒక అద్భుత కార్యమే. ప్రియులారా, అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు, మత్తయి సువార్త 26వ అధ్యాయం 52, 53 వచనాలు చదివినట్లయితే, నేను పిలిస్తే దేవుడు పరలోక సైన్య చదువుతామమ్మా. మత్తయి సువార్త 26, 52. 26, 52. యేసు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేత నశింతురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకునుచున్నావా పేతురు అన్నాడు కదా. ఎంత సైన్యము దేవదూతల్ని దేవుడు పంపడని అనుకున్నామన్నాడు? 12 సేనా వ్యూహములు. ఫుట్నోట్లో మనం చూస్తే ఒక సేనా వ్యూహము 6,000 మంది, ఒక సేనా వ్యూహము ఎన్ని వేల మంది? 6,000 మంది. 12 సేనా వ్యూహములు అంటే 72,000 మంది. 72,000 మంది దేవదూతల్ని పంపడని నీవు అనుకునుచున్నావా అన్నాడు. ప్రియులారా, రాజుల గ్రంథం 19వ అధ్యాయం 37వ వచనంలో మనం చూస్తే, మీరు తిప్పొద్దండి, చూస్తే అక్కడ దేవుని ఒక్క దూత ఒక్క రాత్రికాల సమయంలో 185,000 మందిని హతమార్చినట్లు మనం చూస్తున్నాం. ఎంతమంది దేవదూతలు? ఒక్క దేవదూత 185,000 మందిని చంపేస్తే 72,000 మంది దేవదూతలు ఎన్ని లక్షల మందిని చంపేస్తారు కదా. భూప్రపంచం మీద మానవాళిని లేకుండా చేయగలిగిన శక్తి మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉంది అనే విషయాన్ని ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 18వ అధ్యాయం 12వ వచనానికి రండి. 18, 12. అంతట సైనికులు సహస్రాధిపతియు యూదుల బంట్రౌతులను యేసును పట్టుకుని ఆయనను బంధించి మొదట అన్న యొద్దకు ఆయనను తీసుకుని పోయిరి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు అరెస్ట్ చేయబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు బంధింపబడ్డాడు. బంధింపబడుటకు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఆయనను బంధించుటకు భూలోకములో ఎవరి శక్తి చాలదు. ఆయనను ఎవరు ఎక్కడా బంధించలేరు. అనేక సమయాల్లో ఆయనను పట్టుకోవాలని చూచారు, కానీ ఆయనను పట్టుకొనలేకపోయారు. ఇప్పుడు కూడా ఆయన తప్పించుకుని వెళ్ళగలడు, కానీ ఆయన ఈ లోకానికి వచ్చింది ఈ లోకమును ఏలేదానికి రాలేదు. సర్వ ప్రపంచ మానవ కోటి పాప పరిహారార్థము నిమిత్తమై తండ్రి చిత్తమును భూలోకములో నెరవేర్చుటకై ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇంకా చెప్పాలంటే ఆయన ఈ లోకములో పుట్టింది మరణించుటకు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సుమారు 2 నుండి 2:30 గంటల ప్రాంతంలో మధ్యరాత్రి సమయంలో యేసుక్రీస్తు ప్రభువును బంధించి తీసుకుని వెళ్ళారు. 2:30 గంటల నుండి రాత్రి 2:30 గంటల నుండి తెల్లవారి ఉదయం 7:30 గంటలలోగా మొత్తం 5 గంటలు. రాత్రి 2:30 నుండి 7:30 గంటల వరకు మొత్తం 5 గంటలు. 5 గంటలలో అనగా ఒక దినాన ఒక్క రాత్రి 5 గంటల సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారిని
6 తీర్పులు తీర్చారు. 6 కోర్టులకు తిప్పారు. ఎన్ని కోర్టులకు? 6 కోర్టులకు తిప్పారు. ఒకే రాత్రి ప్రపంచ చరిత్రలో మునుపెన్నడూ లేని ఈ అన్యాయమైన తీర్పు అనేదానికి అది ఒక్కటే నిదర్శనం. ఒక రాత్రి యేసుక్రీస్తు ప్రభు వారిని 6 కోర్టులకు తిప్పారు. 6 రకాల తీర్పులు తీర్చబడ్డాయి. 6 రకాల తీర్పులు తీర్చబడ్డాయి. ఇక్కడ నేను ఇంతకుముందే చెప్పాను, యేసుక్రీస్తు ప్రభువారు తను తాను అప్పగించుకున్నాడు. ఆ అన్యాయమైన తీర్పు తీర్చబడుటకు తను తాను అప్పగించుకున్నాడు. 5 గంటల సమయంలో 6 రకాల తీర్పులు, 6 కోర్టులు తిప్పారు. ఈ 6 తీర్పులను బ్రీఫ్గా మీకు చెప్పి నేను మొదటి మాటను గురించి చెప్పి ముగిస్తాను. 6 కోర్టులు ఎక్కడెక్కడ అన్న విషయాలు తెలుసుకునే ముందు మొదటి 3 తీర్పులు మత సంబంధమైన తీర్పులు. మొదటి 3 తీర్పులు మత సంబంధమైన తీర్పులు. చివరి 3 తీర్పులు రాజకీయ సంబంధమైన తీర్పులు. మొదటి 3 మత సంబంధమైనవి, చివరి 3 రాజకీయ సంబంధమైనటువంటి తీర్పులు. మత సంబంధమైన తీర్పులు ఆనాటి రోమా సామ్రాజ్యం, ఆ మత సంబంధం అనేది, మతము అనేది యోదయలో ఉంది. ఈ మతము మీది కనుక యూదులను పరిపాలించువారు రోమా అధిపతులు కనుక రోమా అధిపతులు కొంతమందిని ఏర్పాటు చేసి ప్రధాన యాజకులను, కొంతమంది శాస్త్రులను, కొంతమంది పెద్దలను ఏర్పాటు చేసి చిన్న చిన్న తీర్పులు, చిన్న చిన్న మత సంబంధమైనటువంటి తీర్పులు మీరే తీర్చుకోండి, పెద్ద పెద్ద రాజకీయ సంబంధమైన తీర్పులు నా దగ్గరకు తెద్దురు అని అక్కడ తీర్మానం జరిగింది. ప్రధాన యాజకులు ఉన్నారు, సుమారు 24 మంది ప్రధాన యాజకులు, 24 మంది శాస్త్రులు, 24 మంది పెద్దలు, 24 మంది పెద్దలు. ప్రధాన యాజకులు 24 ప్లస్ పెద్దలు 24, ఎన్ని? 48 ప్లస్ 24 శాస్త్రులు, మొత్తం 72 మంది. 72 మందిని కలిపి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోధ మత పెద్దలుగా వారు ఎన్నుకున్నారు. వీరిని బైబిల్లో సన్నిహెద్రీను సభ అంటారు. వీరిని ఏమంటారు? సన్నిహెద్రీన్ సభ అంటారు. ప్రియులారా, ఇలాగున సన్నిహెద్రీన్ సభ ప్రధాన యాజకులు కలిసి తీర్పులు, మత సంబంధమైన తీర్పులు తీర్చాలి. కనుక మొదటి 3 తీర్పులు యేసుక్రీస్తు ప్రభువు మీద ఏమి నేరము మోపబడింది అంటే మత సంబంధమైన నేరములు మోపబడ్డాయి. కనుక మొదటి 3 తీర్పులు ఈ యొక్క సన్నిహెద్రీన్ సభ సమక్షములో తీర్పులు తీర్చబడ్డాయి. చివరి 3 తీర్పులు ఒకటి పిలాతు దగ్గర తీర్చబడింది. ఆ తర్వాత తీర్పు హేరోదు దగ్గరకు పంపబడ్డాడు. చివరి తీర్పు గవర్నర్ గారైన పిలాతు దగ్గరికే మరలా వచ్చాడు. అలాగున 6 తీర్పులు తీర్చబడ్డాయి. మొదటి తీర్పు ఎవరి దగ్గర జరిగింది అంటే అన్నా అనే మాజీ ప్రధాన యాజకుని దగ్గర జరిగింది. ఈ అన్న చాలా కపట బుద్ధి కలిగినవాడు. ఈ అన్న అనేవాడి వయస్సు యేసుక్రీస్తు ప్రభువుని తీర్పు తీర్చే అప్పటికి సుమారు 80 సంవత్సరాలు పైచిలుకే. 80 సంవత్సరాల పండు ముసలి యేసుక్రీస్తు ప్రభువును చంపాలని కుట్ర పన్ని మధ్యరాత్రి 2:30 ఆ యొక్క సన్నిహెద్రీన్ సభను తన ఇంటికి తెచ్చుకొని అన్న మెలకువతో కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ అన్న ఏ విషయంలో కూడా మంచివాడు కాదు. ఇతడు దుర్మార్గుడుగా పిలువబడినవాడు. అయితే అన్న దగ్గరకు మొదట యేసుక్రీస్తు ప్రభు తీసుకుని రాబడ్డాడు. అన్న ఎవరు అంటే అన్నకు ఆ ప్రభుత్వంలో ఏ అధికారం లేదు. ఎందుకు లేదని చెబుతున్నానంటే సంవత్సరము కిందట, అంటే యేసుక్రీస్తు ప్రభువును పట్టుకున్నట్టుకు సంవత్సరం ముందర ఆయన ప్రధాన యాజకుడే. అయితే అతని దుర్మార్గతను బట్టి, అతని కఠినమైన మనస్సును బట్టి ఒక్క మంచి కూడా అతనిలో కానరాకపోగా
ఆ రోమా సామ్రాజ్యం అతని మీద ఒత్తిడి తెచ్చి అతనిని తనకు తానుగా ప్రధాన యాజకత్వ పదవి నుండి వైదొలిగేటట్లు చేసేసారు. సో అతడు ప్రధాన యాజకుడు కాదు. అయినప్పటికీ కూడా అతని అల్లుడు అనబడినటువంటి కయప, అతని అల్లుడు అయినటువంటి కయప ఆయన తర్వాత ప్రధాన యాజకుడుగా నియమితులయ్యాడు. ఆ కయప ఎవరు? అన్నకి బంధువు. ఇంకా చెప్పాలంటే అన్న యొక్క ఇంటి కాంపౌండ్లోనే ఈ కయప ఇల్లు కూడా ఉన్నట్లు బైబిల్ పండితులు చెప్తారు. సో వీరిద్దరూ బంధువులు. అంతేకాదు ఈ అన్నకు 5 కొడుకులు, ఒక మనవడు ప్రధాన యాజకులుగా ఆ దినాల్లో చలామణి అవుతా ఉన్నారు. కాబట్టి ఈ అన్న బంధువర్గం అంతా ఆధిపత్య జాబితాలో ఉన్న కారణాన ఇతడు ప్రధాన యాజకుడుగా తీసివేయబడినప్పటికీ కూడాను అతడు ప్రధాన యాజకుడే అని పిలువబడతా ఉన్నాడు. అర్థమైంది కదా? ఇట్లాంటి అన్న దగ్గరకు అసలు తీసుకుని రాకూడదు. అసలు యూదా మత సాంప్రదాయం ప్రకారం, చట్టం ప్రకారం రాత్రిపూట అరెస్ట్ చేయకూడదు, రాత్రిపూట తీర్పులు తీర్చకూడదు. అంటే యేసుక్రీస్తు ప్రభువును ఎంత అన్యాయముగా అరెస్టు చేశారో, ఎంత అన్యాయముగా తీర్పు తీర్చుటకు తీసుకుని పోబడుతూ ఉన్నారో ఆ విషయాలు మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ అసలు తీర్పు తీర్చేదానికి అది స్థలము కాదు, అది సమయము కూడా కాదు. అక్కడ సన్నిహిద్రిన్ సభ కూడుకోకూడదు. అయినప్పటికీ అన్యాయముగా రాత్రిపూట తన ఇంట వీళ్ళందరూ మెలకువతో అక్కడ కూడుకుని ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడికి తీసుకుని రాబడ్డాడు. 18వ యోహాను సువార్త 18వ అధ్యాయం 19వ వచనం చూడండి. 19వ వచనం, ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గూర్చియు ఆయన బోధను గూర్చియు యేసును అడగగా. ప్రియులారా, ఇక్కడ ప్రధాన యాజకుడు ఎవరు అంటే, ప్రధాన యాజకుడు అంటున్నారు చూడండి. అన్న అధికారం పోయినా కూడా అన్నని ప్రధాన యాజకుడు అని పిలువబడుతున్నాడు. అక్కడ ఏమని అడుగుతున్నాడు? ఏమైనా నేరం ఉంటే నీవు పలానా నేరం చేశావు నిజమా అని అడగాలి. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన బోధను గూర్చియు ఆయన శిష్యులను గూర్చియు యేసును అడుగుతున్నారు. బోధను గూర్చి యేసును అడగడం ఏంటి? నేరము మోపబడిన యేసును నువ్వు ఏం నేరం చేసావు అని అడిగినట్టుంది ఇది కదండి. యేసును బోధన గురించి చెప్పమంటున్నారు. యేసు చెప్పాడు. ఏం చెప్పాడు చూడండి. నేను బాహాటముగా లోకము ఎదుట మాట్లాడి తిని యూదులందరూ కూడి వచ్చు సమాజ మందిరములలోనూ దేవాలయములోనూ ఎల్లప్పుడూ బోధించి తిని రహస్యముగా నేను మాట్లాడలేదు. నీవు నన్ను అడగనేలా? నువ్వు నన్ను అడుగుతున్నావు ఏంది? నేను వారికి ఏమి బోధించినది విన్నవారిని అడుగుము. ఇక్కడ పరిసయ్యులు ఉన్నారు, నేను బోధించినవన్నీ శాస్త్రులు ఉన్నారు, వీళ్ళందరికీ తెలుసు. నేను బోధించుచుండగా తప్పిదాలు ఎప్పుడు పట్టుకుందామా అని ఎదురు చూచిన పరిసయ్యులు ఇక్కడ లేరా? వాళ్ళని అడుగు, నువ్వు నన్ను అడుగుతున్నావేంది అని అడిగాడు. ప్రియులారా, ఈ మొదటి తీర్పులో, ఈ మొదటి న్యాయస్థానంలో యేసు ప్రభువు మీద నేరము స్థాపన చేయలేకపోయారు. ఏమండి, ఏ నేరము అక్కడ స్థాపితం చేయబడలేదు. ఆయనకి ఏం అర్థం కాలేదు. యేసు ప్రభు వారు చెప్పిన జవాబును బట్టి నేరము మోపలేకపోయి ఏం చేశాడంటే ఆ మొదటి తీర్పులోనే యేసు ప్రభువుని కొట్టారండి. చూడండి 18వ అధ్యాయం యోహాను సువార్త 22వ వచనం చూడండి. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచి ఉన్న బంట్రౌతులలో ఒకడు ప్రధాన యాజకునికి ఎలాగున ఉత్తరం ఇచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టిరి. ఏమండి, చూచారా? అక్కడ ఏమి తప్పుదేం మాట్లాడలేదు యేసు ప్రభు వారు. వాళ్ళు ఎంత అక్కసు మనసులో పెట్టుకుని ప్రభువుని అక్కడ బాధిస్తున్నారో చూడండి. ప్రభువును నువ్వు ప్రధాన యాజకుడికి నువ్వు ఇలాగ నా సమాధానం చెప్పేది నువ్వు అని అరచేతులతో ప్రభువును కొట్టారండి. ఏం చేశారు వాళ్ళు? అరచేతులతో ప్రభువును కొట్టారు. మొట్టమొదట దెబ్బలు ప్రభువు మీద పడ్డాయి. మొదటి తీర్పులోనే, మొదటి న్యాయస్థానంలోనే అరచేతులతో ప్రభువును కొట్టారండి వాళ్ళు.
ఎంత అన్యాయము ఒకసారి ఆలోచించాలి. ఘోరమైన అన్యాయము ఇక్కడ జరుగుతూ ఉంది. యేసు ప్రభు అన్నాడు ఇక్కడ, నేను కింద 23వ వచనం, కాని మాట ఆడిన ఎడల, ఆ కాని మాట ఏదో నాకు చెప్పు, మంచి మాట ఆడిన ఎడల నన్నేలా కొడుచున్నావు అని అడిగాడు. ప్రభువుకి అక్కడ చాలా బాధేసింది. యేసు ప్రభు వారు అన్యాయమైన తీర్పు తీర్చబడుటకు, అన్యాయముగా మొట్టమొదటి తీర్పులోనే కొట్టబడుటకు కారణమెవరు? మనమే అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కొట్టబడ్డాడు, ఆయన అరచేతులతో కొట్టబడ్డాడు. నేరము స్థాపన కాకముందే ఆయనను అన్యాయముగా కొట్టారు. ప్రియులారా, ఆయనను అన్యాయముగా కొట్టారు. ఇది మత సంబంధమైన తీర్పు అని చెప్పాను. ప్రియులారా, అక్కడ అప్పగించి రోమా సైనికులు లేరు. ఆయనను కొట్టింది యూదులే. ప్రియులారా, యోహాను సువార్త 1:12-11, నేను నా స్వకీయుల యొద్దకు వచ్చి తిని వారు నన్ను త్రోసివేసిరి కదా, వారు నన్ను తృణీకరించిన కారణాన అనే మాట చూస్తున్నాం. యేసయ్య యూదుల కొరకే వచ్చాడు, కానీ వారు ఆయనను తృణీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తృణీకార బుద్ధితో యేసు ప్రభువును వారు కొట్టారు. రెండవ తీర్పుకు అక్కడ నుండి పంపబడ్డాడు. అన్న దగ్గర నేరము స్థాపన కాలేదు. రెండవ తీర్పు ఎక్కడ జరిగిందంటే అదే కాంపౌండ్లో ఆయన అల్లుడైన ప్రధాన యాజకుడు అయిన కయప యొద్ద తీర్పుకు పంపబడ్డాడు. రాత్రి సుమారు 3 నుండి 3:30 మధ్య ప్రాంతంలో కయప ఇంటికి తీర్చుకుని రాబడ్డాడు. ప్రియులారా, ఆ టైంలో వాస్తవానికి అందరూ నిద్రపోయే టైం కదా, ప్రధాన యాజకుడు కూడా నిద్రపోవాలి. కానీ ప్రధాన యాజకుడైన కయప కాసుకుని కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి ఇక్కడికి వస్తాడు అని ముందే వీరు మాట్లాడుకున్నారు కాబోలు. ఆయన కాచుకొని కూర్చుని ఉన్నాడు. అన్న ఇల్లు, ఆ యొక్క కయప ఇల్లు ఒకే కాంపౌండ్లో ఉంది కాబట్టి అక్కడికి త్వరగా యేసు ప్రభువును తీసుకుని వచ్చారు. ఆ కాలంలో రోమావారు యూదులను పాలిస్తున్నారు. ఇది మతపరమైనటువంటి తీర్పులు అని చెప్పాం. సన్హెద్రిన్ సభ అక్కడ నుండి గబగబా వచ్చి కయప ఇంట్లో కూర్చున్నారు. అక్కడ ఉన్నవారే ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు కయప తీర్పు తీర్చాలి. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే దీనిని మహాసభ అని కూడా అంటారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 59వ వచనంలో మహాసభగా ఇది పిలువబడింది. ఒకసారి మనం భాగాన్ని తిప్పదామండి. మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెతుకుచుండిరి. కయప ఇంటిలో అబద్ధ సాక్ష్యము వెతుకుచున్నారు. వీళ్ళ ఉద్దేశం ఏంది? యేసును చంపాలని అబద్ధ సాక్ష్యము వెతుకుచూ ఉన్నారు. ఇంకా మనం కిందకు వస్తే చదవండి 61. అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమియూ దొరకలేదు. తుదకు 2 మనుషులు వచ్చి వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దాన్ని కట్టగలనని చెప్పాను అన్నారు. ప్రధాన యాజకుడు లేచి, నీవు ఉత్తరమేమియూ చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగగా యేసు ఊరకుండెను. అబద్ధ సాక్ష్యములు పలికినప్పుడల్లా ఈ 6 కోర్టులలో కూడా యేసు నోరు మెదపలేదండి. యేసు అబద్ధ సాక్ష్యము చెప్పినప్పుడు మౌనముగానే ఉండిపోయినట్లుగా మనము 6 తీర్పులలో గమనించగలం. అందుకు ప్రధాన యాజకుడు అతని చూచి, నీవు దేవుని కుమారుడువైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను నేను. అందుకు యేసు నీవు అన్నట్టే అన్నాడు. ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని, మనకి సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు కదా. చూడండి, కయప తీర్చిన తీర్పు మనకు సాక్షులతో పనేముంది అని మీరు ఆయన నోటి మాట విన్నారు కదా అని
వీడు మరణమునకు పాత్రుడు అంటున్నాడు. కైప ఏమంటున్నాడు? మరణమునకు. వాస్తవానికి అక్కడ కూడా తీర్పు రుజువు కాలేదు. ఎందుకంటే దేవుడు అక్కడ దేవుని కుమారుడు అక్కడ ఏమి కాని మాట మాట్లాడలేదు. ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తిని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు మీరు చూతురు అంటున్నాడు. ఆయన ఈ లోకమును గురించి మాట్లాడటం లేదు అది. కాబట్టి ఆయన నీవన్నట్టే నేను దేవుని కుమారుడనే అనే భావముతో ఆయన నీవన్నట్టే అన్నాడు. నీవు దేవుని కుమారుడువా అంటే ఆయన ఏమన్నాడు? నీవు అన్నట్టే అన్నాడు. ప్రియులారా, ఆ మాటకి వాళ్ళు 67వ వచనానికి రండి. 67వ వచనం ఏం చేశారు వారు? ఆయన ముఖము మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి. ప్రియులారా, మొదటి తీర్పులో యేసుక్రీస్తు ప్రభువును అరచేతులతో కొట్టారు. రెండవ తీర్పులో ఆ యొక్క కైప ఇంటి దగ్గర ఆయన ఏ నేరము చేయకుండగా కూడా ఆయన ముఖాన ఉమ్మి వేసి ఆయనను పిడిగుద్దులు గుద్దుతూ ఉన్నారు. ఏమండి, ఎంత అన్యాయం అండి! పిడిగుద్దులు గుద్దపడుతున్నాడు. ఆ పిడిగుద్దులు శరీరం మీద పడుతుంటే ఎంత బాధ కదండి, ఎంత నేరం. ఒకవేళ ఆ స్థితిని మనం ఆలోచిస్తే, చెయ్యని తప్పు చేస్తేనే, మనల్ని ఎవరన్నా ఏమైనా అంటేనే మనం తప్పు చేసి ఉంటాం, కానీ ఓర్చుకోం కదా. ఏ నేరము చేయని యేసుక్రీస్తు ప్రభు వారు సర్వమానవ కోటి నేరముల నిమిత్తం, పాపముల నిమిత్తం ఆయన ఉమ్మి వేయబడ్డాడు. ఏం చేయబడ్డాడు? ఉమ్మి వేయబడ్డాడు. ప్రియులారా, ఆలోచన చేద్దాం. ఎవరి కొరకు యేసు ప్రభు ముఖం మీద ఉమ్మి పడింది? ఎవరి కొరకు? మన కొరకు అని చెప్పండి ఒకసారి. మన కోసం ఆయన అంత చిత్రహింస పడుతూ ఉన్నాడు. ఎవరి కోసం? మన కోసం చిత్రహింస. ఆయనను పిడిగుద్దులు గుద్దిరి అన్నమాట మనం చూస్తూ ఉన్నాం. ఆయన్ను కదా ఉమ్మి వేసి ఆయనను గుద్ది అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్నెవరు కొట్టారో చెప్పు అంటున్నారు కదండి. ఆయనతో చెలగాటం ఆడుతున్నారు, ఆయనను హేళన చేస్తున్నారు, ఆయనను అపహాస్యము చేస్తున్నారు కదండి. అపహాస్యము చేస్తున్నారు, హేళన చేస్తున్నారు. భయంకరమైనటువంటి పరిస్థితిలో అక్కడ రెండవ తీర్పులో ఉంటా ఉన్నాడు. అక్కడ నేరము క్రీస్తు మీద రుజువు కాలేదు, నేరము రుజువు చేయలేకపోయినారు. మూడవ తీర్పుకు క్రీస్తు పంపబడ్డాడు. లూకాసు సువార్త. ఏమండి, ఇప్పుడు 2 తీర్పులకి చాలా సమయం అయిపోయింది, చెమటలు పోసేసాయి. మీ టైం ఎంతో నాకు తెలియదు. 8:57. ఇప్పుడు నేను మాటకి వెళ్ళిపోతా క్లుప్తంగా చెప్పి, ఎందుకంటే రేపు పాస్టర్ గారు వస్తారు, రేపు రెండవ మాట చెప్తాడు. ఇప్పుడు నాకు ఇచ్చిన మొదటి మాట చెప్పకుండా వెళ్ళిపోతే కదా. కాబట్టి మూడవ తీర్పు సన్హెద్రిన్ సభలో జరిగింది. ఇది ఉదయము 6 గంటలకు జరిగింది. ఉదయం సన్హెద్రిన్ సభ కేవలం 72 మంది పెద్దలు, ఆ యొక్క సభలో ఉన్న 24 మంది ప్రధాన యాజకులు, 24 మంది పెద్దలు, 24 మంది శాస్త్రులు కలిగినటువంటి సభ. ఈ సభలో కూడా అన్యాయమైన తీర్పు తీర్చబడింది. ఇది ఉదయకాలంలో జరిగింది, సభా మంటపంలోనే జరిగింది. అయితే ప్రియులారా, అన్యాయమైన తీర్పు తీర్చబడిన వాడై అతడు కొనుపబడ్డాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 8వ వచనంలో ఆ ప్రవచనాన్ని మనం చూడగలం కదా. ప్రియులారా, నేను ముందుకు పోతున్నాను. అయినా కూడా ఆయన అన్యాయమైన తీర్పు నొందినవాడై కొనుపబడ్డాడు. 4వ తీర్పు పిలాతు వద్దకు కొనుపబడ్డారు, పిలాతు దగ్గరకు తీసుకొచ్చారు. 3 మత సంబంధమైన తీర్పులలో యేసుక్రీస్తు మీద ఒక్క నేరము కూడా రుజువు పరచలేకపోయినారు. రాజకీయ సంబంధమైన అధిపతుల యొద్దకు తీసుకుని వెళ్ళారు. అయితే అక్కడ మోపబడిన నేరము ఏంటి అంటే, నీవు యూదుల రాజువా? ఏమండి, ఒక రాజు ఉండగా ఇంకొక రాజు నేను రాజును అంటే వాళ్ళ కోపం వస్తుందిగా. అది అక్కడ మోపబడినటువంటి నేరం. ఆ 3 న్యాయస్థానాలలో యూదుల రాజరికం, లేకపోతే భూలోకములో రాజుగా ఆయన వచ్చి ఉన్నాడు అన్నట్లుగా తీర్పులు తీర్చబడ్డాయి. అయినప్పటికీ కూడాను యేసుక్రీస్తు మీద నేరము రుజువు
కాలేదు. ప్రియులారా, అక్కడ మోపబడిన నేరం ఏంటంటే జనమును తిరుగుబాటుకరంగా విప్లవకారులుగా ఈయన మారుస్తున్నాడు అని నేరం మోపారు. రెండవది, కైసరుకు పన్ను ఇయ్యొద్దు అని చెప్తున్నాడు ఈయన అని మోపారు. మూడవది, తానే రాజుని అని ప్రకటించుకుంటున్నాడు అని చెప్పాడు. ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తే తిరుగుబాటు చేయించేవాడు కాదు మన దేవుడు. తర్వాత కైసరుకు పన్ను ఇవ్వవద్దు అని చెప్పలేదు మన దేవుడు. అయ్యా, కైసరుకు పన్ను ఇవ్వాలా వద్దా అంటే ప్రభు ఏమన్నాడు? కైసరువి కైసరుకి ఇవ్వండి, దేవునివి దేవునికి ఇవ్వండి అన్నాడు. చూడండి, అబద్ధ సాక్ష్యములు పలికి ప్రభువు మీద నేరము మోపాలని చూచారు, కానీ ఆయన యూదుల రాజుగా వచ్చాడు, కానీ ఆయన ఈ లోకమును ఏలుటకు కాదు. ఆరోపణ పిలాతు ఆయన మీద ఏ నేరము మోపలేక పోయాడు. పిలాతు ఆయన మీద ఏ నేరము మోపలేక పోయాడు. ఏమండి, ఇంకొక మాట చెప్తాను. 3 తీర్పులు మత సంబంధమైన తీర్పులైన తర్వాత పిలాతు దగ్గరకు క్రీస్తు తీసుకుని రాబడగా యూదా ఇస్కరియోతు ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి, నేను నీతిమంతుని రక్తమును అప్పగించి నేరము చేశాను అని ఆయన వెండి నాణెములను వాళ్ళ సముఖములో దేవాలయములో పారబోసి వెళ్ళి ఉరిపెట్టుకుని చచ్చిపోయాడు. ప్రియులారా, యూదాను గురించి ఒక మాట చెప్తాను. ఒకవేళ యూదా నిజంగా పశ్చాత్తాపడి ఉంటే క్రీస్తు ప్రభువు దగ్గరకు వచ్చి జ్వరబడి దూసుకుని, ప్రభువా నేను తప్పు చేశాను క్షమించు అంటే యూదా రక్షింపబడేవాడేమో. కానీ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్తే వారు మిగులు దుర్మార్గులు. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇతనికి రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? ఉరిపెట్టుకుని చచ్చి నిత్య నరకానికి వెళ్ళిపోయాడు. 5వ తీర్పు, యేసు ప్రభు గలిలయుడని మాట్లాడి తెలుసుకుని హేరోదు దగ్గరకు పంపించాడు. హేరోదు యేసు ప్రభువుని చూడాలని చాలా ఆశ కలిగి, యేసు ప్రభు నా దగ్గరకు వస్తే నేను కొన్ని అద్భుతాలు చేయించుకోవాలనుకున్నాడు. హేరోదు యొక్క దుర్మార్గమైన బ్రతుకును బట్టి, దుర్మార్గమైన ఆలోచనను బట్టి యేసు ప్రభు ఒక్క అద్భుతం కూడా హేరోదు దగ్గర చేయలేదు. హేరోదుకు కూడా ఒక్క నేరము కూడా కనబడలేదు. కాగా తిరిగి హేరోదు, వీటన్నిటికీ రెఫరెన్స్లు ఉన్నాయి కదా. నేను ఆనందపాల్ గారు నాకు చెప్పిన దినం నుండి ఈ మెసేజ్లు ఈ సంవత్సరమే ప్రిపేర్ చేశాను. 22 సంవత్సరాలుగా నేను మా సంఘంలో ఇవన్నీ మాట్లాడుతున్నా ఈ కోణంలో నేను ఎప్పుడు మాట్లాడలేదు. అయితే మీకు నోట్స్ కావాలంటే, రెఫరెన్స్లు కావాలంటే తర్వాత ఇస్తాను. పిలాతు దగ్గరకు మరలా తీసుకుని రాబడ్డాడు. మరలా 2వసారి పిలాతు దగ్గరకు తీసుకుని రాబడగా పిలాతు భార్య ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అన్నది. రాత్రి కలలో స్వప్నమందు నేను భయపెట్టబడ్డాను అని చెప్పింది. ఈ పిలాతు ఆ విషయం తెలిసినప్పటికీ అధికార దాహము కలిగిన పిలాతు ప్రజలు తిరుగుబాటును చూచి ఈ పాపము నా మీద నా బిడ్డల మీద ఉండకూడదని చేతులు కడుగుకొని మరణమునకు యేసుక్రీస్తు ప్రభువును అప్పగించేశాడు. సిలువ మరణమునకు అప్పగించాడు. ప్రియులు దైవ సేవకులు ఆనందపాల్ గారు చెప్పినట్లు సిలువ మరణము బందిపోటు దొంగలకు, దేశ ద్రోహులకు భయంకరమైన నీచమైన మరణం సిలువ మరణం. అప్పటి వరకు అట్లాంటి ఘోరమైన నీచమైన మరణానికి యేసు ప్రభువారు అప్పగింపబడ్డాడు. కొట్టబడుటకు, కొరడా చేత కొట్టబడుటకు ప్రభువును కొనిపోయారు. ప్రియులారా, ఆ విషయాన్ని మనం గమనిస్తే దావీదు ప్రవక్త దావీదు ముందుగానే ప్రవచించాడు. ఆయన వీపు నాగటి చాళ్ళవలే దున్నబడింది అంటాడు. ప్రియులారా, నాగటి చాళ్ళవలే దున్నబడిన క్రీస్తు శరీరం. ఏమండి, కాళ్ళ చేతులలో మేకులు కదా. ఆయన శరీరము ఛిద్రము చేయబడింది. తల మీద ముండ్ల కిరీటం. యెరూషలేము వీధులలో రక్తసిక్తమైన యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువ మ్రానును మొయ్యలేక మోసి సరిగ్గా 9 గంటలకు గొల్గొతా అనబడిన కపాల స్థలానికి తీసుకుని పోబడ్డాడు. ప్రియులారా, హెబ్రీ భాషలో దానిని గొల్గొతా అంటారు. లాటిన్ భాషలో కల్వరి అంటారు. దానిని తెలుగులో కపాల స్థలము అంటారు. ప్రియులారా, 9 గంటలకి క్రీస్తు ప్రభు వారిని భూమికి ఆకాశానికి మధ్యగా వేలాడదీయబడ్డాడు. భూమికి ఆకాశానికి మధ్యగా వేలాడదీయబడ్డాడు. ఆ సిలువలో ఆయన తల నుండి కాళ్ళ చేతులలో మేకులు కదండి, ఆయన
అనేక మందిని స్పృశించి స్వస్థపరిచిన హస్తాలలో సూది మేకులను గుచ్చబడ్డాయి. సిలువకు బిగించబడ్డాడు. ఆయన మేకుల సహాయంతోనే వేలాడుతున్నాడు సిలువలో. కాళ్ళు ఆయన నడిచిపోయి అనేక దివ్యమైన బోధలు బోధించిన క్రీస్తు పాదములు మేకుల చేత గుచ్చబడ్డాయి. ఆయన రక్తసిక్తమైన పరిస్థితుల్లో తల నుండి రక్తము అలాగున ప్రవహిస్తూ కారుతూ ఉంది. అలాంటి దయనీయమైన పరిస్థితిలో ఆయన చెమట ఆ గాయములలోనికి పోయి మంట పుడుతూ ఉంది. అక్కడ ఏమాత్రము నెమ్మది లేదు. అలాంటి ఘోరమైనటువంటి పరిస్థితుల్లో క్రీస్తు ప్రభువారు కలువరి కొండ మీద సిలువ మ్రాను మీద వేలాడుతూ ఉన్న ఆ నిషీధ సమయంలో 9 గంటల నుండి మధ్యాహ్నము 3 గంటల వరకు ప్రభువు సిలువలో వేలాడాడు. 9 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఎన్ని గంటలు? 6 గంటలు. ఎన్ని గంటలు? 6 గంటలు. మొదటి 3 గంటలు వెలుతురు ఉంది. 12 నుండి 3 గంటల వరకు సూర్యుడు తన కాంతిని ఇవ్వలేదు. సర్వలోకము చీకటి కమ్మబడింది. చీకటిలో 4 మాటలు, వెలుతురులో 3 మాటలు క్రీస్తు ప్రభువారు చెప్పారు. ఏమండి, చచ్చిపోయేటప్పుడు ఎవరైనా ముసలోళ్ళు ఏదైనా చివరి పలుకులు వాళ్ళ బిడ్డలు చాలా విలువగా తీసుకుంటారు కదండి. ఒక మానవుని చివరి పలుకులకే అంత విలువ ఉంటే లోకరక్షకుడు సర్వమానవాళి పాప పరిహారము నిమిత్తం శిలువ మరణము శ్రమపరచబడుతున్న క్రీస్తు ప్రభువు చివరి పలుకులు ఇంకెంత విలువైనవి కదండి. వాటిని మనము ధ్యానము చేయుట, రోజుకి ఒక మాట మనము నేర్చుకునుట మన స్థానిక సంఘ ఐశ్వర్యానికి అది ఎంతైనా మేలు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 7 మాటలు మీకు బోర్డు ఆనందపాల్ గారు చిత్రపటాన్ని అక్కడ చిత్రీకరించారు. 7 మాటలలో మొదటి మాట, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుమన్నాడు. చెప్పండి. రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా చెప్పుచున్నాను. మూడవ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. 4వ మాట, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. 5వ మాట, నేను దప్పిగొనుచున్నాను. 6వ మాట, సమాప్తమైనది. 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. 7 మాటలు మీ సంఘ కాపరితో పాటు ఆయా దైవ సేవకులు వచ్చి మీకు దివ్యమైన వర్తమానాలు అందిస్తారు. మొదటి మాట దాంట్లో ఉన్నటువంటి వింటారా? ముగిచ్చేదా? వింటారా? వినండి. 9:07 అయింది. ఇంకొక 10 మినిట్స్. ఏమనుకోపకండి. మొదటి మాట ఇంట్రొడక్షన్ కాబట్టి ఆలస్యమైంది. రేపటి నుంచి అంత ఆలస్యం కాదులే. ప్రియులారా, మొదటి మాట, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక. క్రీస్తు ప్రభువు సిలువలో వేలాడుతున్నాడు. ఆ నిషీధ సమయంలో క్రీస్తు ఏం చేస్తున్నాడు? సిలువలో రక్తసిక్తమైన క్రీస్తు సిలువలో వేలాడుతున్నాడు. ప్రియులారా, పాపానికి పరిశుద్ధతకు కదా, చీకటికి వెలుతురుకు, సత్యానికి అసత్యానికి కదా, ఇక్కడ నిత్య శిక్షకు నిత్య రక్షణకు సంఘర్షణ జరుగుతూ ఉంది. ఎక్కడ? సిలువలో సంఘర్షణ. ప్రియులారా గమనించండి, ఇక్కడ సత్యానికి దేవుని కృపకు కదా. యోహాను సువార్త 1:14లో కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన మన మధ్య నివసించాడు. ఆయన సత్యమై ఉన్న దేవుడు, ఆయన కృప కలిగిన దేవుడు. ప్రియులారా, సత్యము కృప అనే తిరుగటిలో మధ్యలో ఆయన గోధుమ గింజలాగా విసిరపడ్డాడు కదండి. అది ఆయన స్థితి. ఇప్పుడు ఆయన సత్యమేమో శిక్షించమంటుంది, నేరం ఎవరు చేస్తే వారిని, కృప ఏమో క్షమించు, ఆ శిక్షను నువ్వు భరించు అన్నట్లుగా కృప సెలవిస్తూ ఉంది. అట్లాంటి సంఘర్షణలో క్రీస్తు చేనివలే దున్నబడిన దేహం, కాళ్ళ చేతులలో మేకలు, తల మీద ముండ్ల కిరీటం, చూడ ఛిద్రమైనటువంటి ముఖం కదా. ఆయన సొగసు కలిగిన వాడయ్యుండి మన నిమిత్తమై చూడనొల్లని వాడయ్యాడు కదా. యెషయి 53:1-2 వచనాలు. సొగసును కోల్పోయాడు కదండి. కారుతున్న రక్తం కదా. మనిషి ఆ దేవ కుమారుడు ఆ మరణ గడియల ముందు ఆయన పలికిన ఆ నిషీధ సమయ వాక్కు తండ్రి అన్నాడు. ఏమన్నాడు? తండ్రి అన్నాడు.
తండ్రి అయిన దేవునితో ఆయన సంభాషణ ప్రారంభమైంది. తండ్రి అనే పదం నూతన సువార్తలలో 4 సువార్తలలో 150 సార్లు కనపడుతుంది. ప్రియులారా, ఈ తండ్రి అనే పదం దేవునికి కుమారుడైన యేసుక్రీస్తుకు ఉన్న సంబంధ బాంధవ్యాన్ని తెలియజేస్తూ ఉంది. ఏమండి, తండ్రి ఆకాశానికి భూమికిని ప్రభువా అంటాడు కదా. జ్ఞానులకు అర్థం కాని విషయాలు పసిబాలురమైన మాకు నీవు అనుగ్రహించితివి అని లోక 10:21 మనం చూడగలం. తండ్రి లాజరు చచ్చిపోయినప్పుడు లాజరుని బ్రతికించే సమయంలో తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతా స్తోత్రములు అంటాడు. లాజరు బయటకు రా అన్నప్పుడు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఇలాగున తండ్రితో కుమారునికి ఉన్న సంబంధం యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనములో నేనును తండ్రియు ఏకమై ఉన్నాము అంటాడు. తండ్రి వేరు కాదు, కుమారుడు వేరు కాదు. నన్ను చూచి ఉన్నవాడు తండ్రిని చూచి ఉన్నాడు అంటాడు. అర్థమైంది కదా, తండ్రికి కుమారునికి ఉన్న సంబంధం. తండ్రి అంటున్నాడు. తండ్రి ప్రియులారా, నేటి లోకం, క్రైస్తవ లోకం అట్టి తండ్రిని తండ్రి అని పిలుచుటకు యేసుక్రీస్తు ప్రభు కారణమయ్యాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. యేసు ప్రభు వారు కల్వరి శిలువ యాగము కాకపోతే తండ్రిని తండ్రి అనే హక్కు మనకు లేదు అనే విషయాన్ని గమనించాలి. దేవాలయపు తెర 2గా చినిగిపోయింది. తండ్రిని నేరుగా నైనా తండ్రి అనే పిలిచే ఆ హక్కు యేసుక్రీస్తులో మనకు అనుగ్రహింపబడింది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రి అన్న తర్వాత ఏమన్నాడమ్మా యవనస్తులు? తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు అన్నాడు. వీరు అంటే అక్కడ యూదులు ఉన్నారు, యూదేతరులు ఉన్నారు, యూదులు కాని వారు కూడా ఉన్నారు. యూదులలో ఉదాహరణ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, కయ్యప శిష్యులు, 11 మంది శిష్యులు, ఇంకా యెరూషలేము కుమార్తెలు కూడా సిలువ ఆ చుట్టుపక్కల ఉన్నారు. తండ్రి వీరేమి చేయుచున్నారో అన్నప్పుడు అక్కడున్న వారందరూ ఉన్నారు. ఇంకా మనం ఆత్మీయంగా ఆలోచిస్తే అందులో మనము కూడా ఉన్నాం. ప్రియులారా, ఇంకా నేను ఇతర యోధులకు ఇతరులు అంటే పిలాతు యూదుడు కాదు, హేరోదు యూదుడు కాదు, రోమా సైనికులు యూదులు కాదు. యూదులు కాని వారు కూడా ఆ మార్గమున తిరుగుతూ ఆ సన్నివేశాన్ని చూస్తున్నారు. ప్రియులారా, యూదులు యూదేతరులు ఉన్నారు. వారిని వీరు అన్నాడు యేసు ప్రభువు. వారిని గురించి వీరు అన్నాడు. తండ్రి వీరు అయిపోయింది. ఇప్పుడు ఏమి చేయుచున్నారో ఏమన్నాడు? ఏమి చేయుచున్నారో, ఏం చేయుచున్నారు? శాస్త్రులు ఉన్నారు అక్కడ. శాస్త్రులు యేసు బోధలను నిత్యము విమర్శిస్తారు. ఏమండి, పరిసయ్యులు చిక్కు ప్రశ్నలు వేసి ప్రభువును శోధిస్తూ ఉంటారు. ఏమండి, ఇంకా కిందకు వస్తే సద్దూకయ్యులు ఉన్నారు. పునరుద్ధానము లేదు అని క్రీస్తుకు శత్రువులు వీరు. ఇంకా మనం కిందకు వస్తే అన్న, కయ్యప దుర్మార్గమైన తీర్పరులు ప్రధాన యాజకులుగా చలామణి అవుతున్నారు. శిష్యులు పారిపోయారు. అక్కడున్న యెరూషలేము కుమార్తెలు కన్నీరు మున్నీరై ఏడుస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? ఏడుస్తూ ఉన్నారు. రోమా సైనికులు ఆ యొక్క శిక్షను ఇంత కూడా తప్పనివ్వకుండా ప్రభువు మీద మోపుతూ ఉన్నారు, తలలోపుతున్నారు. ప్రభువుని దూషణ మాటలు దూషిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఇక్కడ అధికార దాహము కలిగిన పిలాతు కూడా వాళ్ళల్లో ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ ఏమి చేయుచున్నారు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, అవన్నీ వారి యొక్క దుర్మార్గతలు, అన్యాయమైన తీర్పులు. వారు ఏమి చేయుచున్నారు వీరికి తెలియదు. వాళ్ళు ఏమి చేయుచున్నారో వాళ్ళకి తెలియదు. ప్రియులారా, ఏం తెలియదు అంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుండి 11వ వచనం వరకు మనం చదివితే యేసుక్రీస్తు దేవుని స్వరూపము కలిగిన వాడు అన్న విషయం వారికి తెలియదు. ఏమండి, నేను సమయం లేదు కనుక ముందుకు పోతున్నా. రెండవది అక్కడే ఆ భాగంలోనే చెబుతున్నా. యేసుక్రీస్తు దేవునితో సమానుడై ఉండి సమానుడు అన్న విషయం వారికి తెలియదు. మూడవది, యేసుక్రీస్తు ప్రభువారు మానవునిగా ఈ లోకములో అవతరించిన మెస్సియా అని వారికి తెలియదు. యేసుక్రీస్తు ప్రభువారు దాసుడుగా తగ్గించుకున్నాడు అన్న విషయం వారికి
తెలియదు. యేసుక్రీస్తు ప్రభువారు రిక్తునిగా చేయబడ్డాడు అన్న విషయం వారికి తెలియదు. మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపాడు అన్న విషయం వారికి తెలియదు. ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగిపోతుంది అన్న విషయం వారికి తెలియదు. ప్రతి నాలుక యేసును ప్రభువుని ఒప్పుకుంటారు అన్న విషయం వారికి తెలియదు. ఈ మాటలన్నీ ఫిలిప్పీ పత్రిక 2:6-11 దాకా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే అన్ని నామముల కంటే పైనామము కలిగిన వాడు యేసయ్య అన్న విషయం కూడా వారికి తెలియదు. ఎందుకు తెలియదు అంటే వెలుగు మీ మధ్యలో ఉండింది కానీ మీరు దానిని గ్రహించలేదు అంటాడు యోహాను సువార్త 1:5లో. అదే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:4లో ఏమన్నాడు? ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగుచేయుచున్నది కనుక, అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలిగింది కనుక వారు ఎరగకున్నారు అనే విషయాన్ని గమనించాలి. ఏమండి, వాళ్ళు ఎరగకుండా ఉండేదానికి ఏమన్నా బుద్ధి ఉందా వాళ్ళకి? యేసు ప్రభు పుట్టినప్పుడు ఎన్నో వేల కిలోమీటర్ల దూరాన్ని ఉండే తూర్పు దేశపు జ్ఞానులు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడైనా వచ్చి పూజించారు కదా. ఏమండి, యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం తీసుకున్నప్పుడు ఆకాశం నుండి ఒక శబ్దం వినబడిందా? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. వినపడలేదా? ఏమండి, ఎన్ని అద్భుతాలు చేయలేదు? 5 రొట్టెలు 2 చేపలని పంచిపెట్టినప్పుడు వీళ్ళు చూడలేదా? ఏమండి, ఎన్ని మలుకు చెవి నరికినప్పుడు అతికించినప్పుడు చూడలేదా? యేసు ప్రభువు నేనే అన్నప్పుడు వీళ్ళు పడిపోయారే టపటపా అని. అప్పుడు దేవుని శక్తిని వీరు గ్రహించలేదా? చూడండి ప్రియులారా, అయినప్పటికీ వీరి మనోనేత్రములు గుడ్డితనము కలిగిన వారుగా వీరు ఉన్నారు కదా. అలాంటి వీరిని క్షమించుము అని అడిగాడు యేసయ్య. ఏమడిగాడు? క్షమించుము అని అడిగాడు కదా. ఎంతమందినో క్షమించిన యేసు ప్రభువారు, ఎంతమందినో క్షమించిన పాపాత్మురాలైన స్త్రీ వస్తే కాళ్ళ మీద పడితే ఈమె వ్యభిచారము చేయుచుండగా పట్టుబడింది, ధర్మశాస్త్రము రాళ్లతో కొట్టి చంపాలి, నువ్వేం చెప్తావో చెప్పు అన్నారు కదా. యేసు ప్రభు వారు మీలో పాపము లేనివాడెవడో మొదట ఆమె మీద రాయి వేయమన్నాడు. ఒక్కొక్కడుగా జారుకున్నాడమ్మా, ఎవరూ నీ మీద చేయి వేయలేదా? నేను కూడా నీ మీద చేయి వేయను. ఇక మీదట వెళ్ళి పాపము చేయకుము, నీ పాపములు క్షమింపబడ్డాయి. అనేక మంది పాపములు క్షమించిన దేవుడు ఇక్కడ తండ్రిని ప్రాధేయపడుతున్నాడు. కారణం ఏందో తెలుసా? ఆయన దైవ కుమారుడుగా క్షమించాడు. ఆయన పరిపూర్ణ మానవుడుగా సిలువ రానెక్కాడు. ఎందుకు ఎక్కాడో తెలుసా? మానవులమైన మనందరి పాపముల నిమిత్తమై ఆయన పాపమయ్యాడండి. ఆయన ఏమయ్యాడు? పాపమయ్యాడు. ఆయన ధనవంతుడయ్యుండి ఆయన దారిద్ర్యము వలన మనలను ధనికులముగా చేయు నిమిత్తమై ఆయన దరిద్రుడయ్యాడు. అలాంటి ఘోర మరణమును పొందుకున్నటకు కారణం మనము అన్న విషయాన్ని మనము గమనించాలి. ప్రియులారా, నేను ముగిస్తున్నాను ఒక్క మాట చెప్పి. ప్రేమించే వారిని ద్వేషించటం, మేలు చేసిన వారికి కీడు చేయడం సాతాను లక్షణం. ఏమండి, ప్రేమించిన వారిని ద్వేషించడం మేలు చేసిన వారికి కీడు చేయడం సాతాను లక్షణం. మేలు చేసిన వారికే మేలు చేయడం, ప్రేమించిన వారినే ప్రేమించడం అది మానవులమైన మన లక్షణం. మనల్ని ప్రేమించే వాళ్ళనే ప్రేమిస్తాం, అవునండి. మన కీడు చేసే వాళ్ళని ప్రేమిస్తామా? ప్రేమించాం. కానీ కీడు చేసిన వారిని ప్రేమించే లక్షణం, కీడు చేసిన వారిని ద్వేషించే వారిని ప్రేమించే లక్షణం దైవ లక్షణం. ఆ లక్షణము కలిగిన వాడు భూమండలము పైన ఎంత వెతికినా ఒకే ఒక్కడు, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ద్వేషించిన వారిని ప్రేమించేవాడు. ఒకనాడు మనమందరమీ ఆయనను ఎరగక ద్వేషించిన వారమే, ఆయనకు దూరస్థులముగా బతుకుతూ ఉన్నాం. అయితే దేవుని మహాప్రేమ, కలవరి ప్రేమ, సిలువ ప్రేమ చేత మనము ఆకర్షింపబడ్డాం. ఆయన కార్చిన రక్తములో మనకు రక్షణ దొరికింది. నేను ముగిస్తున్నాను. ఆయన రక్తములో కడుగబడిన మనం, ఆయన చేత కొనబడిన మనం కొనబడ్డాం. మీరు మీ సొత్తు కాదు, ఆయన రక్తములో కడుగబడిన, ఆయన చేత కొనబడిన మనం కదా. ఆయన సొత్తు అయిన మనం, ఆయన కృపకు పాత్రులమైన మనం మంచోళ్ళమనో, మనం బుద్ధిమంతులమనో, మనం నీతిమంతులమనో మనం రక్షింపబడలేదు. కేవలము ఆయన కృప నీవు నేను రక్షింపబట్టుకు కారణం.
అనే విషయాన్ని మనం జ్ఞాపకంలో పెట్టుకోవాలి. చివరిగా ముగింపులో మాట ఏంటంటే, అలాగైతే ఈ ఆత్మీయ జీవితంలో ఆయన మనల్ని కొన్నాడు, ఆయన రక్తాన్ని ఇచ్చి కొన్నాడు, వెలపెట్టలేని విలువను చెల్లించి కొన్నాడు. అయితే ఆత్మీయ జీవితంలో ఆయన కొరకై మనము ఇష్టలుముగా పరలోక చిత్తాన్ని నెరవేర్చే వారముగా జీవించాలి కదండి, జీవించాలి. అయితే ఎన్నిసార్లు మన జీవితంలో ఆయనను సిలువ వేశాం, సిలువ వేస్తూనే ఉన్నాం. మన యొక్క భాష, మన తలంపులు, మన మాటలు ప్రియులారా ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం యేసును సిలువ వేసిన విషయం మనం ధ్యానించాం. మన బ్రతుకును మనం పరిశీలించుకొని ప్రభువుకి ఇష్టలంగా పరలోక చిత్తాన్ని భూలోకంలో నెరవేర్చే ఆత్మీయ సంఘంగా, ఎత్తబడే సంఘములో పాత్రలుగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. దేవుడు తన మాటలు మనందరి వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఈ శుభ శుక్రవార తరుణంలో ప్రేమించి, ఆహ్వానించి, అవకాశం ఇచ్చి ఈ ఆత్మ సందేశాన్ని ఇచ్చేదానికి మరి ప్రేమను చూపించిన దైవ సేవకులు ఆనందపాల్ గారికి నా నిండు వందనాలు. మీకందరికీ వందనాలు. ప్రార్థన చేద్దాం. కృపా కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. శుభ శుక్రవారానికి వారం దినాల ముందు 7 వర్తమానాలు సంఘానికి వినిపించాలనే నీ సేవకుని హృదయంలో మీరుంచిన ప్రేరణ శ్రేష్టతను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రథమంగా దీనున్నైన నన్నే ప్రభువా ఆహ్వానించి శ్రేష్టమైన సంగతులతో త్వరగా మాట్లాడాం. ఎందరికి అర్థమైందో తెలియదు. నిన్న వర్తమానానికి నీరు కట్టి ఫలింపు చేయువాడు నీవే. సంఘాన్ని నాయన బలపరచండి, నానాటికి స్థిరపెట్టండి, నాయన విస్తరింపజేయండి. పట్టజాలనంత మందిని వెడలూరు గ్రామంలో రక్షించి క్రీస్తు శిలువ ఆకర్షణకు ఆకర్షించమని ప్రార్థన చేస్తున్నాం. మా నిమిత్తమై 2000 సంవత్సరాలప్పుడు కలువరి శిలువ యాగములో మీరు పలికిన మొదటి మాటను గురించి మేము విన్నాం. దేవా, అలాగైతే నైనా మేము మా ఆత్మీయ జీవితంలో పరలోక చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలంగా నైనా వెడలూరు స్థానిక సంఘం మేము నైనా ఈ లోకంలో జీవించుటకు కృప చూపించమని, చేరువచ్చిన ప్రతి ఒక్కరిని నైనా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, మరి దైవ సేవకుని వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని, పెద్దలు యశ్వంచిన ఆయనకు మీ మంచి ఆరోగ్యం ఇచ్చి కాపాడి భద్రపరచుకోమని, సంఘాన్ని నానాటికి దీవించమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.